హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి జపాలి. ఈ జపాలి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తిరుపతికి వెళ్ళిన వాళ్ళైతే. సో, ఒకవేళ మీరు తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా ఈ జపాలి అనే టెంపుల్ చూడండి. ఇది మనకి కొండపైన ఉంటుంది. కొండపైన కొన్ని లోకల్ టెంపుల్స్ అనేటివి ఉంటాయి. అవి చూడడానికి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా బాగుంటాయి అవి. సో, అందులో ఈ కొన్ని టెంపుల్స్‌లలో ఈ జపాలి హైలైట్ ఉంటుందన్నమాట. సో, ఈ జపాలి హైలైట్ అవుతది. మీకు అటు ఇటు చెట్లుంటాయి. మధ్యలో ఇలాంటి రోడ్ లాంటిది ఇది ఉంటుంది. సో, చూడ్డానికి చాలా చాలా బాగుంటది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి. నేను ఈ టెంపుల్స్ గురించి సెపరేట్‌గా నేను ఒక వీడియో తీశాను నేనెప్పుడో. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. మన ఛానల్‌లో ఉంటుంది. హనుమంతుడు పుట్టిన ప్రదేశం అనే ఒక వీడియో ఉంటుంది. మీకు ఇక్కడ పెడతాను చూడండి. ఈ వీడియో చూస్తే మీకు నేను తిరిగిన ఈ 4 టెంపుల్స్ గురించి, దాని హిస్టరీ గురించి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అంటే ఇక్కడ ఏమేమి చూడాలి అనేది నేను సెపరేట్‌గా ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతది ఏందనేది. సో, ఈ జపాలి ఎందుకు హైలైట్ అవుతదంటే మనకి హనుమంతుడు ఇక్కడనే పుట్టినాడన్నమాట. అంటే ఇక్కడే ప్రత్యక్షమయ్యాడు అని ఇక్కడ కథనం చెప్తుందన్నమాట. సో, టెంపుల్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. చాలా బాగుంటది ఈ టెంపుల్స్‌లలో. సో, మనకి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఆకాశగంగ, ఇంకోటి మనకు పాప వినాశనం, ఇంకోటి వేణుగోపాల స్వామి టెంపుల్, ఇలాంటి టెంపుల్స్ అనేటివి పైన ఉంటాయి కొండపైన. ఇవి లోకల్ టెంపుల్స్ అంటారు పైన తిరిగేటివి. ఇవి మనకి తిరుపతికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తిరుగుతారు ఇక్కడికి. సో, ఇందులో హైలైట్ మనకి శ్రీవారి పాదాలు, మనకి జపాలి హైలైట్‌గా ఉంటుంది. సో, నాకైతే జపాలి చాలా నచ్చుతదన్నమాట. సో, ఈ జపాలి గురించే ఈ సెపరేట్ వీడియో అన్నమాట. సో, మీకు పూర్తిగా చూస్తే మీకు ఈ జపాలి ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను చూడండి. సో, ఇదే అండి మనకి జపాలి ఎంట్రన్స్ ఇక్కడి నుంచెల్లే. సో, టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటది. మనకి ఈ వర్షం పడుతూ ఉన్నప్పుడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మొత్తం చెట్లు చుట్టుపక్కల. మనకి మధ్యలో టెంపుల్ ఉంటుంది గోల్డెన్ కలర్‌లో. సో, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చాలా బాగుంటది. సో, ఇది నేను సెకండ్ టైం జపాలికి వెళ్ళడం. సో, చాలా చాలా బాగుంటది. మీకు మొత్తం వీడియో పెట్టొచ్చు కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతది. సో, నేను ఎందుకంటే ఆ ఓల్డ్ వీడియోలో అన్ని టెంపుల్స్ చూపించాను కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు అందులో ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుస్తది. అక్కడికి ఎలా వెళ్ళాలా అనేది కూడా మీకే తెలుస్తది కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతది. చూడండి మన ఛానల్‌లో ఉంటాయి తిరుపతికి సంబంధించిన వీడియోస్ అనేటివి. సో, టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి ఒక్క ముక్కలో చెప్పడానికి. సో, ఇదన్నమాట ఈ వీడియో. సో, మన ఛానల్‌లో మన కంటెంట్ ఏంటంటే టెంపుల్ వీడియోలు, థియేటర్ వీడియోలు మన ఛానల్‌లో వస్తాయి. ఒకసారి మీకు ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్‌లలో చూడండి. మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి ఉంటది. సో, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. మనకు టెంపుల్ వీడియోలు, థియేటర్ వీడియోలు అన్నీ వస్తాయి. హైదరాబాద్‌లో ఉన్న దేవి 70 ఎంఎం, ఇంకోటి సుదర్శన్ 35 ఎంఎం, మల్కాజ్గిరిలో ఉన్న శ్రీ సాయిరామ్ థియేటర్ అనేటివి ఇవన్నీ చేశాను నేను. సో, ఒకసారి ఆ వీడియోస్ చూడండి మీకే అర్థమవుతది. సో, ఇదండి మాట మనకి జపాలి. ఈ జపాలి గురించి మీరు తెలుసుకోవాలంటే ఆ వీడియో ఖచ్చితంగా చూస్తే మీకు హిస్టరీ గురించి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అసలు ఏందనేది అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఒకసారి చూడండి మీకు అర్థమవుతది. సో, తిరుపతికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పైనున్న కొండపైనున్న లోకల్ టెంపుల్స్ అయితే మీరు ఖచ్చితంగా తిరగండి. చాలా చాలా బాగుంటుంది. అందులో మీకు ఖచ్చితంగా జపాలి హైలైట్ అవుతది మీకు. చాలా బాగా నచ్చుతది. మీకు ఒకసారి వెళ్తే గానీ మీకు తెలియదు అది ఎలా ఉంటుందనేది. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటది. సో, ఇదన్నమాట ఈ వీడియో. మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా ఒక 2 వస్తాయి తిరుపతివి. సో, ఇది ఈ వీడియో.